ఈ ఇయర్ సంక్రాంతి అయితే మాకు చాలా బాగా జరిగింది. చాలా మెమరబుల్ అనే అనుకోవాలి ఫ్రెండ్స్. సో, మా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో డే 1 భోగి సెలబ్రేషన్స్. మార్నింగ్ మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితే ఫుల్ వచ్చిన వాళ్ళకి బెల్లం టీ ఇచ్చి, టిఫిన్స్ అని మొత్తం అన్నీ చేసుకొని, ఆఫ్టర్‌నూన్ మేమందరము మా అత్తయ్య అయితే మాత్రం మా అందరికీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేసేసి, మీరు ఆడుకోండి నేను అన్నీ వండి పెడతాను అని చెప్పింది. నిజంగా అలా ఎవరు వండి పెడతారు? నిజమే కదా! సో, వండి పెట్టి ఈవినింగ్ మా కజిన్స్ అందరమే కలిసి ఇక్కడ సంక్రాంతి ఏయూ గేట్‌లోని సంక్రాంతి సంబరాలు పెట్టారు అని తెలియగానే వెళ్ళిపోయాం మేము. వెళ్ళగానే ఉన్నది అక్కడ జనాల్ని చూసి వీళ్ళెలా దిగారు ఫొటోస్ అని అనుకున్నాం. కానీ అందరూ భోగి ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ మాకు అయోధ్యలోని ఉన్నది కదా, ధ్వజస్తంభం ఎత్తుతున్నారు కదా, అక్కడ అక్షింతలు మాకు దొరికాయి. నిజంగా అదొక మెమరబుల్ అనుకోవాలి. ఒక్కొక్కరిని ఫొటోస్ అని తీసుకున్నాం. పిల్లలతో ఫొటోస్ దిగడం అనేది ఇంపాసిబుల్ కదండి. సో, మాకు కూడా అలాగే అనిపించింది. ఇక్కడ అంత అంటే ఒక స్టేజెస్ ఫొటోస్ అంటే మనకి పల్లెటూరులోనే ఎలా ఉంటుంది అలా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఫొటోస్ దిగడము అంటే ఇక్కడ స్టేజెస్ కూడా కట్టారు, మ్యూజిక్ కూడా ఉన్నది. చాలా బాగుంది. నాకైతే ఇక్కడ డ్వాక్రా బజార్ చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు డ్వాక్రా బజార్ పెట్టారు. అక్కడ కూడా ఎప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ పెట్టిందే. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు, మా పాప అయితే అస్సలు ఎక్కడానికి భయపడిపోతుంది. అమ్మ అన్నది బొమ్మ అని చెప్పినా సరే అస్సలు ఏడ్చేసింది. మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే బాగా ఎక్కాడు. చూసారా మా పాప ఎలాగ ఏడ్చేస్తుందో దాన్ని తీసినంత వరకును. అన్నీ ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ అయినా నిజంగా రియల్గా ఉన్నట్టే పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇలా వెళ్ళారా మీ ఫ్యామిలీస్ తోటి, మీ కజిన్స్ తోటి? సో, మాకు ఇక్కడ అంతగా ఏమీ అనిపించలేదు. అంటే ఎప్పుడు ఉన్న రొటీనే ఉన్నది. డ్రెస్సెస్, శారీస్, ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ ఆలియా కట్ కదా, ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అండ్ తినవలసినవి మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అండ్ ఎవరైనా ఫోటో బూత్ కూడా పెట్టారు. సో, అయిపోయింది. సో, మాకు చూసి మేము ఏమన్నా రుషికొండ వెళ్తున్నాం. మా కజిన్స్ అందరినీ రుషికొండ మ్యాగీ తినేసి ఇంకా చలో స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ మేము వెళ్తున్నాము. కారు, మా బైక్స్, స్కూటీస్ అందరం పట్టుకున్నాము. బట్ ఒక్కొక్కరి కామెడీ చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నాం. అంటే నిజంగా మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఇలా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మా పెద్దవాళ్ళని మేము తీసుకొని వెళ్తుంటే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో, నాకైతే భలే థ్రిల్లింగ్గా ఉన్నది. నెక్స్ట్ మంత్ కమింగ్ మా సిస్టర్ మ్యారేజ్. కానీ బిఫోర్ ఎవ్రీ ఇయర్ మేమైతే ఈ ఇయర్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే వెళ్ళాం. జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ మేము కలుస్తామే, కానీ ఇంత హ్యాపీగా వచ్చామా వెళ్ళిపోయామా అనుకున్నట్టే ఉన్నాము. కానీ నిజం చెప్పాలి అనుకుంటే కార్లో కన్నా రియల్గా మనం బైక్ మీద ట్రావెలింగ్ చేసుకుంటే కజిన్స్ తోటి వెళ్తే సూపర్గా ఉంటుంది కదా. నాకైతే అదే నచ్చింది. అసలు మా కన్వర్జేషన్స్ ఏంటి, ఒకరి గురించి ఒకరు ఇమిటేట్ చేసుకుంటున్నాం. మా తమ్ముడాలు ఎలాగా, మేము ఎలాగా అని ఇమిటేట్ చేసుకుంటున్నాం. అంటే మా చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ మేము గుర్తు తెచ్చుకొని ఒకరితో మనం ఒకరు ఎలా మాట్లాడుకున్నాం, మా లవ్ స్టోరీస్, మా చిన్నప్పుడున్న మా లవ్ స్టోరీస్ కానీ ఇవన్నీ. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరివి లవ్ మ్యారేజెస్. సో, మా లవ్ స్టోరీస్, మా కజిన్స్ మేమందరం ఎలా ఉండేవారిని, మా పెద్దవాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు చాలా సపోర్ట్ అనిపించారు. సో, మాలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటే వెంటనే కామెంట్ చేయండి. మీకు మా వీడియో ఎలాగున్నదో కూడా కామెంట్ చేయండి. మా పిల్లలందరినీ మేము కార్లో ఎక్కించేసి మేమందరం చూశారు కదా, బైకుల మీద ఎంత నవ్వుకుంటూ ఎంత థ్రిల్లింగ్ చేసుకుంటూ ఉంటున్నాము. నిజంగా చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఏంటి వీళ్ళు అనే వరకు మేము రెడీ అయ్యాము. అండ్ బీచ్ వ్యూ అయితే ఉడా పార్క్ ఇవన్నీ వ్యూస్ చూశారు కదా, చాలా బాగుంది. సాగర్ నగర్లోని క్రౌడ్ ఉంటుంది అనుకున్నామే, కానీ
మరీ అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. భోగి ఈవినింగ్ క్రౌడ్ ఏమీ ఉండదు కానీ అయినా అందరూ వాళ్ళ ఎవరి విలేజెస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఫెస్టివల్స్కి. సో మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఫెస్టివల్ అనుకొని మేము వచ్చేసాము. సో మాకైతే సూపర్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ భోగి గాయ్స్. I wish you very very happy Bogi and Sankranti. Thank you. Keep watching. Bye bye.